సార్ నమస్కారం. నమస్కారం సార్. కొంత లాబింగ్ బాగా జరిగిందా మరి? ఇక్కడ చైర్మన్, అక్కడ డైరెక్టర్, ఈ రెండు వచ్చినాయి కదా? గుర్తింపుతో వచ్చినాం సార్. ఎట్లా రైతులకు సేవ చేద్దామనే ఉద్దేశం కొద్దీ గతంలో కూడా నేను గ్రామంలో ఉప సర్పంచ్ చేసి సర్పంచ్ చేసిన. దాని ద్వారా ఉన్న సత్సంబంధాలు రైతులకు మాకున్న పెరిగినాయి సంబంధాలతోటి మళ్ళీ మేము ఈ సంఘంలో డైరెక్టర్గా ఎన్నుకోబడి పిఎస్సిఎస్ చైర్మన్గా ఎన్నుకోబడి. ఇప్పుడు మీరు బీకామ్ అవునా మీ స్టడీ? మరి బీకామ్ చదివిన వాళ్ళు అప్పుడే ఉద్యోగం పోవాలి కదా? నాకు మొట్టమొదటి నుంచి మన గ్రామానికి, మన రైతులకు, మన ప్రజలకు ఏదో రకమైన సేవ చేయాలనే ఆలోచన కొద్దీ ఇక్కడనే ఉన్నారు. ఇక్కడనే ఉన్నాను. ఉద్యోగం వైపు పోలే? ఉద్యోగం వైపు ఒకటి రెండు ఉద్యోగాలకు అప్లై చేసినా కానీ కొన్ని రిజర్వేషన్ కారణాల వలన దగ్గరికి చేరి అందుకోలేకపోయినా దాని తర్వాత వచ్చిన పరిణామాలతోటి పోలేకపోయారు. అసలు మీ సొంతూరు ఎక్కడ? అసలు సొంతూరు మాది ఉట్నూరు మండలం దంతన్పల్లి, పక్కకు 5 కిలోమీటర్ల దూరం. ఇక్కడ నుంచండి ఉట్నూరు నుండి 5 కిలోమీటర్ల సమీపంలో దంతన్పల్లి అనే గ్రామం. మా కుటుంబం వ్యవసాయ కుటుంబం. మా ఫాదరు, మేము ముగ్గురం మగ సంతానం, ఒక అక్క. ఓకే. మీకెంతమంది పిల్లలు? 2 బాబులు. అదృష్టవంతులే మరి. బిడ్డలు ఉంటారు, ఒకరు బిడ్డ ఒకరు కొడుకుంటే అదృష్టం. అంతేనా? ఓకే. సో వాళ్ళ స్టడీ అంటే వాళ్ళు కొంత ఎస్టాబ్లిష్ అయ్యారు, మంచిగా చదువుకున్నారు. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు. ఓకే. మరి మీరు ఒకసారి ఉప సర్పంచ్, ఇప్పుడు పిఎస్సి చైర్మన్, డిఎస్పి డైరెక్టర్గా కొంత ఈ రాజకీయాలు అనేది కొంత నచ్చినాయి అనుకోవచ్చా మరి? రాజకీయాలు కొందరికి అనుకూలంగా కలిసి వస్తే మేము చాలా 89 నుంచి రాజకీయాలలో ఉన్నప్పటికీ కలిసి రాలేదనే భావిస్తున్నాను. ఓకే. అచ్చా. లేదంటే ఆల్రెడీ ఓ ఎంపీ జడ్పీ స్థాయిలో ఉండేవాళ్ళు అన్నట్టు? దానికి ముఖ్య కారణం అంటే మేమున్న ప్రదేశంలో ఏజెన్సీ ప్రాంతం కావడం, మీకు రిజర్వేషన్ అనుకూలించలేదు. మేము గిరిజనేతరంలో కావడం వలన మేము అందుకోలేకపోయాం. వారికి మద్దతు చేయగలుగుతాం కాబట్టి మేము నిలబడి పోటీ చేసే అవకాశం. ఈ సహకార సంఘం అనేది అన్రిజర్వ్డ్. సహకార సంఘం అనేది ఒకటి రిజర్వేషన్లు లేదు కాబట్టి ఇటువైపు వచ్చారు. అది పరిస్థితులు తెచ్చిన, నేను కావాలని కాదు, రైతుల ఉత్సాహం. కానీ సార్ మీరు చెప్పండి, రాజకీయము ఈ సహకార సంఘాలలో కూడా వచ్చింది కదా? నిజానికి సహకార సంఘాలలో ఒక పార్టీకి సంబంధించిన సింబల్ కానీ ఉండదు. సర్పంచ్ ఎలక్షన్ లాగా ఉంటుంది. సర్పంచ్ ఎలక్షన్ లాగా పార్టీలకు అతీతంగా పేరు మీద ఆల్ఫాబెటికల్ గుర్తు అలాట్ అయింది. అయినప్పటికీ ప్రస్తుతం ఉన్న రాజకీయాల పరిస్థితులు ఎవరైతే ఏ పార్టీ అయితే బలపరుస్తుందో వాళ్ళే ఎక్కువ మంది చైర్మన్లు అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీరు చెప్పండి, రాజకీయం వ్యాపారం అయిపోయింది. ఎవరన్నా సామాన్యుడు ఏది రాజకీయం చేసే అవకాశం ఉందా? పూర్తి స్థాయిలో ఆ విధంగా అనడానికి వీలు లేదు. కానీ రాజకీయంలో ఎవరైతే ఎప్పటికీ ఉన్నత స్థాయిలో సత్సంబంధాలు ఉంటాయో వారికే ఈ పోస్టులు పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సరే, ఏదేమైనా చైర్మన్ అయ్యారు, అటు డీసీపీ డైరెక్టర్ అయ్యారు. సో మీరు వచ్చినాడికి ఎలా ఉండే సొసైటీ ఇప్పుడు ఎలా ఉంది? రైతే రాజు, రైతు వెన్నముక్క, జై జవాన్ జై కిసాన్. నిజంగా రైతులకు మనం అట్లాంటి సహకారాలు ప్రభుత్వాలు చేస్తున్నాయా? ఖచ్చితంగా సహకార సంఘాలు మన రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా ఏ పార్టీలో ప్రభుత్వం ఉన్నప్పటికీ సహకార సంఘాలు ప్రతి చోట, కొన్ని చోట్ల తనం ఉన్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం ప్రతి సొసైటీలో రైతులకు సహకార సంఘాలు అనుసంధానంగా చాలా సేవలు చేస్తున్నాయి. ప్రభుత్వ పరంగా ఏవైతే విత్తనాలు, ఎరువులు మరియు కావలసిన ఇతర అన్ని ఫెర్టిలైజర్ అంటే రసాయనాలు, అన్ని రకాల ఏవైతే ప్రభుత్వ పరంగా కొనుగోలు కూడా వాళ్ళే చేస్తారు. విత్తనాలు సప్లైతో పాటు కొనుగోలు కూడా చేసే అవకాశాలు ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం ఉన్నా కల్పిస్తుంది. కాబట్టి సహకార సంఘాల ద్వారా బలోపేతం గట్టిగా ఉన్నాయా? బలోపేతం అవడానికి చాలా అవకాశాలు. మీది ఏ కేటగిరీలో ఉన్నది ఇప్పుడు? మీది సియా, బియా, ఏనా? మాది లాస్ట్ లో ఉన్నది, మాది చిన్న సంఘం. అట్లనా? అయినా కానీ మరి మీరు డిసిసిబి డైరెక్టర్ అయ్యారు,
గతంలో చేసిన పాలక వర్గాలు ఎక్కువ ఖరీదు చేయలేదు విత్తన అంటే ఈ రైతులకు చేయాల్సిన పూర్తి స్థాయిలో మహిళా సంఘాలు స్థాయిలో చేయలేకపోవడం వలన నేను పిఎస్సిఎస్ చైర్మన్ అయ్యే నాటికి మా సెక్రటరీ సిఇఓలది సాలరీ కూడా లేదు, దాదాపు 6 సంవత్సరాల పెండింగ్ ఉండే. మరి ఇప్పుడు క్లియర్ చేశారా? పూర్తి క్లియర్ కాలే. 2021 వరకు అంటే ఒక 4 సంవత్సరాల వరకు వేతనాలు చెల్లించడం జరిగింది. అది మేము చేసిన వ్యాపారం. అంటే ఇప్పుడు రైతులకు లోన్లు, ఎల్టీ లోన్స్, క్రాప్ లోన్స్ ఇస్తున్నారా? ఇస్తున్నాం. ఇప్పుడు కొంత లాభాల పాటుకు వచ్చింది అనుకోవచ్చా? గతంలో కంటే ఇప్పుడు మెరుగున్నది మా సొసైటీ. ఈ డిసిసిబిలు పిఎస్సిఎస్ల మీద ఏమైనా పెత్తనం చేస్తున్నాయా? పెత్తనం అనేది ఏముండదు. కాకుండా పిఎస్సిఎస్లకు వాళ్ళు ప్రతి 3 నెలలకు ఒకసారి సమావేశాలు ఉంటాయి. మన సొసైటీలలో ఉండే ఏమైనా సమస్యలు ఉన్నా కానీ జిల్లా స్థాయిలో అక్కడ నేను చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంకొకటి, ఇక్కడ రైతులకు షేర్ అమౌంట్ మనం కట్ చేస్తారు కదా, అది పిఎస్సిఎస్ దగ్గరనే ఉండాలంటున్నారు. మీరేమంటారు? అది రైతులకు సంబంధించిన అమౌంట్. అది ఒకవేళ రైతు క్లోజ్ చేసుకునే సమయాలలో అట్టి షేర్ అమౌంట్ ఏదైతే ఉన్నదో అది లోన్ అమౌంట్కు జమ చేసి మిగిలిన బకాయే వసూలు చేసుకుంటారు. ఇది బాగానే ఉంది, కానీ ఈ అమౌంట్ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు షేర్ అమౌంట్ వాళ్ళ దగ్గర ఉంటుందా, మీ దగ్గర ఉంటుందా? పిఎస్సిఎస్ ఖాతాలోనే ఉంటుంది. అక్కడ డిసిబిలు ఉంటుంది కదా, జమ అక్కడ ఉన్నప్పటికీ ఉట్నూరు పిఎస్సిఎస్కి సంబంధించిన అమౌంట్ అంతా ఉట్నూరు పిఎస్సి అకౌంట్లోనే. కానీ డబ్బు వాళ్ళ దగ్గర ఉండడం వల్ల కొన్ని సంఘాలు మా డబ్బులు మీ దగ్గర ఉంటున్నాయి ఏంది అనేది కూడా కొంత ఫైట్ చేస్తున్నాయి కదా. అది ఇక అది పాలసీ మ్యాటర్, యూనిఫామ్ పాలసీ. రాష్ట్ర వ్యాప్తంగా ఆ విధంగానే ఉంటుంది కాబట్టి కొన్ని నిజంగా రైతుకు గిట్టుబాటు కావచ్చు, రకరకాలు కావచ్చు. ఎందుకంటే ఇది పూర్తిగా పరస్పరం ఆ గుర్తు ఇట్లా ఉంటుంది కదా. రైతుకు అంత విలువ ఇస్తున్నామా? ఖచ్చితంగా సహకార సంఘాలు రైతుకు విలువ ఇస్తున్నాయి. ప్రభుత్వాలు కూడా అట్లా ఇస్తున్నాయా? 100% ఏ ప్రభుత్వం ఉన్నా సహకార సంఘాలు రైతు బంధు అని, రైతు బీమా అని, రకరకాలు ఇట్లా ఇవన్నీ ఏ రకంగా రైతుకు సేవ చేయాలనే ఆలోచన ఉన్నా ఆ ప్రభుత్వాలు పిఎస్సిఎస్ ద్వారా కూడా చాలా రకాల సేవలు అందిస్తున్నాయి. సో ఏంటి ఇప్పుడంతా మొత్తం మరి మీ భోజారెడ్డితో సహా అంతా కొంతమంది డైరెక్టర్లు అంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, నిజమేనా ఇదంతా? ప్రజలు ఇచ్చిన తీర్పు భోజారెడ్డి అంటే ఇప్పుడు మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, అటువైపు పోదామని అని అనుకుంటున్నారు. వ్యక్తిగతం వారు మీకేమన్నా అభిప్రాయం ఉందా? అలాంటి ఆలోచనలు అయితే లేవు. ఇప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడు సహజంగా లీడర్లు ప్రజల పక్షాన, రైతుల పక్షాన ఏదైనా ఉండాలి. మార్పు అభివృద్ధి కోరుకునేటోళ్ళు పోతూనే ఉంటారా? సిట్టింగ్ గవర్నమెంట్ ఉంటే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అయితే అనే ఆలోచన ఉన్నవారు కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా జిల్లాలో కానీ నియోజకవర్గ స్థాయిలో ఉన్న నాయకత్వాలకు అనుకూలంగా ఉండి, అంటే మీ జడ్పీ చైర్మన్ కూడా పోతున్నాడు కదా, మా దృష్టికి రాలేదు. ఎందుకంటే ఎంపీ సీటు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు వినికిడి, మరి వారి వ్యక్తిగతం. అది మేము మా పరిధిలో మాత్రం రాలేదు. సరే, ఇంకా ఇప్పుడు ఎలా ఉంది, ఇంకేం చేయాలి మీరు? పిఎస్సిఎస్ని ఏకు తీసుకుపోనంటే ఎట్లా కష్టపడాలి? పిఎస్సిఎస్ ద్వారా మండలంలో మా పరిధిలోని రైతులందరికీ ఏదైతే ప్రభుత్వం ద్వారా లోన్ కానీ ఇతర ఏ అవకాశాలు, సబ్సిడీలు కానీ, సబ్సిడీ మీద లోనింగ్ కానీ అన్ని రకాల వసతులు కల్పిస్తూ ముఖ్యంగా రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా పిఎస్సిఎస్లు కీలక పాత్ర వహించాలి. ఎందుకంటే అట్లనే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సహకరించాలి, తప్పకుండా సహకరిస్తుంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నేను అప్పుడే కదా పిఎస్సిఎస్లో వైద్యనాథుని కమిటీ వల్లనే జర బలపడ్డాయి 2005, 2006. ఆ సమయంలో కూడా నేను పిఎస్సిఎస్ డైరెక్టర్ ఉన్నా. కొన్ని రాజకీయ కారణాల వలన నేను డైరెక్టర్గా యునానిమస్ గెలిచినప్పటికీ పిఎస్సిఎస్ చైర్మన్ చేయలేకపోయినా, ఇప్పుడైతే వాస్తవానికి కాంగ్రెస్ గవర్నమెంట్ పీరియడ్ నుంచే స్టార్ట్ పిఎస్సిఎస్లు స్ట్రాంగ్ అయినాయి. పునాది అక్కడి నుంచే స్టార్ట్ అయింది. రేపు ఏంటి మరి? రేపు ఇంకేమైనా ఆలోచన ఉంటుందా? ఏమన్నా జెడ్పీటీసీ, ఎంపీపీ అట్లాంటివి ఏమన్నా? ముఖ్యంగా మాది ఏజెన్సీ ప్రాంతం కాబట్టి అంటే అవును అవకాశం ఉంటుంది. ఒకవేళ అంటే రేపు మారుతాయి అంటున్నారు కదా, చేంజెస్ అవుతున్నాయి అంటారు కదా. మార్పు అనేది ఏజెన్సీ 5 మండలాల్లో మారడానికి అవకాశం ఉండదు. ఏదన్నా ఉన్నా కానీ సర్పంచులు కూడా పర్మనెంట్ గా గిరిజనులే ఉంటారు. వాళ్ళకు అనుకూలంగా వాళ్ళతో పాటు మళ్ళీ ఏమైనా ఉన్నా కానీ ఇదే
అన్నదమ్ములలో కలిసి పని చేసుకుంటూ ఉంటాం. ప్రస్తుతం నాకు ఈ అవకాశం కూడా రావడానికి కారణం ఏంటంటే గత 30 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఒక ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతనుగా నేను అన్ని కులాలు మతాలు అనే అభిప్రాయ భేదాలు లేకుండా అందరితో అవినాభావ సంబంధం ఉండడం వలన నన్ను గెలిచిన డైరెక్టర్లు కూడా నీకే సపోర్ట్ చేశారు. యునానిమస్గా నా డైరెక్టర్ ప్లేస్లో కూడా ఎవరు పోటీ చేయలేదు. అదేవిధంగా గెలిచిన 13 మంది నాతో పాటు 13 డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో మిగతా 12 మంది కూడా స్వచ్ఛందంగా వాళ్ళు నాకు మద్దతు చేసి ఇప్పుడు మీరు సామ ప్రభాకర్ రెడ్డి ఎస్పీ రెడ్డా ఇది నీ పేరు? మా గ్రామంలో ఇంటి పేరు సామ, నా పేరు ప్రభాకర్ రెడ్డి. అయినప్పటికీ ఎస్పీ రెడ్డి అంటారు. ప్రభాకర్ రెడ్డిలో ఒక 4 ఉన్నారు మా గ్రామంలో. అయితే సామ ప్రభాకర్ రెడ్డి అంటే చిన్నగా మా బావ ఒక ఆయన ఉండే, ఆయన ఎస్పీ రెడ్డి అంటుండే. అదే మా గ్రామంతో పాటు మండలంలో కూడా నన్ను ఆ విధంగానే పిలుస్తారు. కొందరు దగ్గర పరిచయస్తులు జిల్లాలో కూడా పరిచయాలు ఉన్న వాళ్ళు ఎస్పీ రెడ్డి అనే ఉచ్చారణ చేస్తారు. అది కేవలం మా వాళ్ళు పెట్టుకున్న, మా గ్రామస్తులు ప్రేమతో పెట్టుకున్న పేరు అది. ఓకే, ఏదేమైనా కానీ ఇందులో ఉన్నాయి ఈ తప్ప ఇంకోటి మీకు మార్గం లేదు. ఇక మాకు అవకాశాలు తక్కువ. ఏదన్నా అవకాశం కలిసి వస్తే ఎంపీపీ లేకపోతే జడ్పీటీసీ అది కూడా మాకు అవకాశం ఉండదు. ఏదైనా నామినేటెడ్ పదవులు తప్ప ఎలాంటి కీలకమైన పదవులకు పోటీ చేసే అవకాశం లేదు. సరే, ఏదేమైనా కానీ ఇక్కడ రైతులకు సముచిత స్థానం అయితే ఇంకిత కావాల్సిన అవసరం అయితే ఉన్నది. సో లోనింగ్ విషయంలో కావచ్చు, ఇంకోటి విషయంలో కావచ్చు, ప్రభుత్వాలు ఈ ప్రాంతంలో ఇంకా ప్రత్యేక దృష్టి. ఇప్పుడు మనము ఈ పాయిజన్ తింటున్నాం కదా, ఎందుకంటే పిచికారి చేసి రాసాయన ఎరువులు కొంత ప్రభుత్వం ఇప్పటి నుంచైనా కానీ సేంద్రియ ఎరువుల వైపు ఏమైనా ప్రయాణం చేయాలన్నా? సేంద్రియ ఎరువులు వాడితే చాలా బాగుంటుంది. అదేవిధంగా ఈ మా ప్రాంతంలో ఈ రసాయనిక ఎరువుల వాడకం కూడా తక్కువే. అంతేనా? ఎందుకంటే పశువులు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా మా దగ్గర 2 పంటలు వండే సౌకర్యం ఉంది. ఒక 3 విలేజ్లలోనే 2 పంటలు వండే అవకాశం. మిగతా కాడ ఎందుకు లేదు? మిగతా లాంగ్ టర్మ్ అది నీటి సౌకర్యం. కాళేశ్వరం నీళ్ళు మొత్తం వస్తానే కాదే. మాది రాంపూర్ నుంచి ఇటు హైట్ ఎత్తు ప్రదేశం. అయితే ఇప్పుడు ఎక్కడికో పోవచ్చు కానీ కేసీఆర్ పోవచ్చు కానీ ఇక్కడికి రావా? ఇట్లనే పంపింగ్ అంటే ప్రత్యేకమైన స్కీమ్ పెడితే తప్ప అంటే పంపింగ్ దారినే పోవాలి. ఇక ఉట్నూరు ప్రాపర్లో ఒక 5 గొలుసు కట్ట చెరువులు ఉన్నాయి. మరి మా దంతంపల్లి గ్రామంలో కూడా గొలుసు కట్ట చెరువులు ఉన్నాయి. ఈ చెరువులు ఉన్న ప్రాంతాలలో 2 పంటలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. వర్షాధారం వర్షాలు ఎక్కువ పడ్డట్టు అయితే 2 పంటలు పండుతాయి. అదేవిధంగా మిగతా 30 గ్రామ పంచాయతీ 36 జీపీలలో మిగతా ఏవైతే దాదాపు 30 గ్రామ పంచాయతీలలో నీటి సౌలత లేకపోవడం వలన అటు విశాలమైన కొన్ని గుట్టలు, బోర్లు, నేల మట్టంగా ఉండదు, సమాంతరంగా పల్లాలు ఉంటుంది. కాబట్టి అది ఇప్పుడు ఇది ఖానాపూర్ నియోజకవర్గం అంతే కదా? ఖానాపూర్ సార్. రేపు మరి 26లో ఇది విభజన అయితే, ఎందుకంటే ఇక్కడ సౌకర్యం అయితే ఇది ఉట్నూరు అంటే ఒక నియోజకవర్గం అటువంటి సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ. ఖచ్చితంగా ఒకవేళ విభజన అనేది జరిగితే ఉట్నూరు నియోజకవర్గంగా చేస్తే పాలన సౌలభ్యం ఉంటుంది. ముఖ్యంగా గిరిజన నియోజకవర్గం పెరిగే అవకాశం ఉన్నది. కాబట్టి ఉట్నూరు కేంద్రంగా ఉట్నూరు చుట్టూ ఉన్న మండలాలలో 4 మండలాలలో ఎక్కువ శాతం గిరిజనులే ఉన్నారు. కాబట్టి ఒకవేళ విభజన అనేది జరిగితే ఉట్నూరు కేంద్రంగా కావాలి. ఖానాపూర్ ఎట్లయితే ఉన్నదో ఇప్పుడు ఖానాపూర్ నుంచి వీడిపోతే ఉట్నూరు కేంద్రం పేరుతోటి వీడిపోతే చాలా బాగుంటుంది. మీరే చూశారు కదా, చూద్దాం రాబో కాలంలో. నమస్తే. నమస్కారం సార్.